ఎవరేమనుకున్నా నాకున్న 2 దశాబ్దాల అనుభవం కావచ్చు, మీకు కూడా జర్నలిస్ట్ గా చాలా అనుభవం ఉంది, మీరు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అన్ని తెలుసు. ఇప్పుడు పిఠాపురం 2019 తీసుకున్నాం ఎలక్షన్ లో 151 సీట్లతో అధికారంలో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 23 మాత్రమే టీడీపీకి వచ్చింది, ఒక్కటి మాత్రమే జనసేనకు వచ్చింది. ఆ ఒక్కటి కూడా తీసుకెళ్లి ఆయనే వచ్చేసాడు. సరే అయిపోయింది. బీజేపీకి 1% కూడా లేని బీజేపీతో ఎందుకు పొత్తు కోసం వెళ్ళారు ఈ కూటమి? ఎందుకు ఈరోజు ఫ్లవరిష్ గా దేశవ్యాప్తంగా మోదీ యొక్క చరిష్మా ఎలా పనిచేస్తుంది? మోదీ గారు అండదండలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఉంది అని ప్రజలు మొన్నటిదాకా. మరి అదే మోదీ గారిని 2019లో బాగా గట్టిగా విమర్శించారు, అందరూ విమర్శించారు. పాచిపోయిన లడ్డు అన్నారు, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చింది మోదీ గారు. నా పక్కన నాతో ఉన్నాడు పవన్ అని ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు ఆయన ఎక్కడ ఎమ్మెల్యే కాదు కదా సార్. ఆయన ఎందుకు 2 రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తి ఎన్డీఏ కూటమిలో ఆయన ఎందుకు ఆహ్వానించారు? నిన్నగాక మొన్న 17 మంది ముఖ్యమంత్రులతో పాటు పవన్ కళ్యాణ్ ఎందుకు పిలిచారు వారణాసి నామినేషన్కి? ర్యాలీలో ఎందుకు పాల్గొన్నాడు చంద్రబాబు నాయుడు గారితో పాటు? అంటే ఆయనలో ఒక చరిష్మా ఉన్నది. ఈ వ్యక్తిని ఫ్యూచర్ లో అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు బీజేపీ చూస్తారు సార్. అమిత్ షా మోదీ గారు కూర్చొని రాష్ట్రం భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించి ఒకటి గీశారంటే దాని ప్రకారం వెళ్తుంది రాజకీయం. కానీ ఈరోజు అవర్ నడుస్తుంది కదా, కావాలనేది. ఇప్పుడు 2019లో ఉన్న 151 సీట్లతో వైనాట్ 175 బట్టర్ నొక్కాన పథకాలు వెళ్ళినాయి అన్నప్పుడు ఇప్పుడు వెళ్తే ఇప్పుడు పరిస్థితి ఎందుకు అయింది? ఇప్పుడు సీట్లు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు 2024? చూద్దాం, మరి ఇంకో 15 రోజులు టైం ఉంది కదా, ఒకటి తెలుస్తుంది. 60 నుంచి 68 సీట్లు మాత్రమే పరిమితం అయిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. నేను కూడా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి 85 సీట్లు మీరు చెప్తున్నాను రాసుకోండి. 85 సీట్లు, 80 నుంచి 85 మధ్య టీడీపీ వస్తుంది. 85 సీట్లు ఓన్లీ టీడీపీ, కూటమి కాదు, అది టీడీపీ. కూటమికి కావాలంటే 89 to 90 సీఎం కావాలి, 88 కావాలి మ్యాజిక్ ఫిగర్. ఆ సమయంలో నెక్స్ట్ 17 నుంచి 18 స్థానాలతో జనసేన వస్తుంది. ఏంటి 21 స్థానాల్లో పోటీ చేస్తే 17 స్థానాలు గెలుస్తుంది, 17 పక్క ఎక్కడెక్కడ సీట్లు గెలుస్తాయి. కానీ ఒకటి చెప్పనా, ఏ 17 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కూడా సాధించింది 17% ఓటు బ్యాంకు, 17% ఓటు పర్సంటేజ్ తో 18 సీట్లు వచ్చేసినాయి. సేమ్ అదే అంటే అప్పుడు అక్కడున్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తే ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఓన్లీ 175 లోనే 21 స్థానాలు తీసుకుని 17 స్థానాలు రావటం మామూలు విషయం కాదు. అంటే ఎందుకు చెప్తున్నారు ఏంటంటారు ఉద్దేశంలో? అది కూడా చెప్తా నేను మొత్తం ఎక్కడ ఇప్పుడు ఏ సీటు ఓడిపోతుంది, ఎక్కడ ఓడిపోతుంది అనేది మొత్తం చెప్తా. రైల్వే కోడూరు మీకు గణాంకాలు కూడా కొద్దిగా, ఎందుకంటే మీలాంటి మేధావులతో మాట్లాడేటప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే తప్పితే ముందుకు వెళ్ళలేం. ఓడిపోయే సీట్లు మీరు చెప్పారు కాబట్టి పాలకొండ నిమ్మల జయకృష్ణ, తర్వాత వచ్చిన రాజోలు పక్కా సీటు ఈ రోజు అభ్యర్థిని ఎంచుకోవడంలో విఫలమయ్యారు, కోల్పోతున్నారు. తర్వాత పి గన్నవరం, తర్వాత వచ్చేసరికి సో మీరు చెప్పిన ఈ 4 వైసీపీ గెలుస్తుందా? ఎవరు? రైల్వే కోడూరు. ఈ 4 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. నేనేమంటానంటే ఇక్కడ 17 స్థానాలు పిఠాపురం నుంచి చూసుకోండి అప్పుడు ఉత్తరాంధ్ర ఓట్ల చీలిక, తర్వాత ఆ తర్వాత మీరు ఏదైతే మాట్లాడుతుందో పక్కన జనసేన, అవేం కూడా అక్కడ వర్కౌట్ కాలేదా? లేకపోతే క్యాండిడేట్స్ వీక్ గా ఉన్నారు? క్యాండిడేట్స్ వీక్, అక్కడ క్యాండిడేట్స్ చివరి టైంలో తీసుకోవటం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ నియోజకవర్గం ఉందండి, పాలకొండ, కృష్ణ, రాజోలు ఏంటంటే క్యాండిడేట్ మొదటి నుంచి చేసేవాళ్ళు కాకుండా మొదటి నుంచి ఈయనతో పాటు వరప్రసాద్ గారు ఉన్నారన్న ఉద్దేశంతో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కి ఇచ్చారు. అక్కడ ఒక ఇది చివరికి ఈయనుండాడు, ఇంకోటి పి గన్నవరం, మహాసేన రాజేష్ జనసేనకు వచ్చింది. ఆయన మీద ఆ కక్షతో పవన్ కళ్యాణ్ గారు ఓటు వేయొద్దని చెప్పి అన్నాడు. కానీ అంటే ఇక్కడ కొన్ని డిస్టర్బెన్స్ వల్ల చివరిలో అభ్యర్థులు సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పితే సరే ఓవరాల్ గా 17 అయితే 17 బీజేపీకి 4 సీట్లు అవుట్ ఆఫ్ 10 కి ఈ మొత్తం కలిపి కూటమి 106 సీట్లతో అధికారంలో రాబోతుంది. 106 సీట్లు. ఎంపీలు అవుట్ ఆఫ్ 25 సీట్లకి 17 స్థానాల్లో ఎంపీలు వస్తాయి.
8 స్థానాలు మాత్రమే. ఎందుకు అవి 8 కూడా ఎందుకు వదిలిపెట్టేశారు? అంటే బీజేపీ ఇప్పుడు వైసీపీకి పొత్తులు లేకుండా ఏమి లేవు, కొన్ని ఉన్నాయి సీట్లు. రాజంపేట సాక్షాత్ ఈయన పోటీ చేశాడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పక్కా రిగ్గింగ్ చేశారు, నేను గెలిచే పరిస్థితి లేదని ఆయన ఒప్పుకున్నాడు అక్కడ. అంటే కొన్ని వాళ్ళకి పొట్టుకొమ్మలాగా ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు కాదనిలేని. ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి వచ్చే నియోజకవర్గం ఇప్పుడు అరకు ఉన్నది, గీత అక్కడ క్యాండిడేట్ వీక్ అయితే అక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉంటది. ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి కాబట్టి కడప టైట్. ఇప్పుడు వాళ్ళ అమ్మగారి చివరి క్షణంలో ఆ వీడియో వదిలిన తర్వాత సైలెంట్ ఓటింగ్ ఎక్కువ జరిగింది, క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరిగింది అంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీకి వేసి ఎంపీకి అమ్మ చెప్పింది కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి షర్మిల అంటున్నారు. అది ఎంతవరకు ఏందనేది జనం సైలెంట్ ఓటు ఎలా పోయిందో కూడా తెలియదు. నేను అదే సైలెంట్ ఓటు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరిగిందని అంటారు. దానికి మీరు ఒప్పుకుంటారా? నేను ఒకటి ఎంపీ కేసారు, ఒకటేమో ఒకటి ఎంపీ కేసారు, ఒకటి సైలెంట్ ఓటు, ఒకటేమో ఎమ్మెల్యే. బీజేపీ 6 సీట్లు 6 ఎంపీలు పోటీ చేస్తే నేను ఓటేసి వచ్చాను. ఓటు కోసం ఇష్టపడేసి వచ్చాను.